హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈ రోజు రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసేస్తాను. కోతంత ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ ఇప్పటి వరకు ఎవరైతే చేసుకోలేదో కోతంత చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేయండి. మరి ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలి అంటే నాకు కాస్త బూస్టప్ కావాలి. కాబట్టి సబ్స్క్రైబ్ బటన్ మీద అలా కొట్టేసి వీడియోని ఇలా లైక్ కొట్టేసేయండి. మరి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు బాబు? ఓహో, రోజు సీరియస్ మ్యాటర్లు మాట్లాడుకుని నవ్వడమే మర్చిపోయాం కదా. అందుకే కాబోలు కేఏ పాల్ కాసేపు నవ్వించడానికి చాలా రోజుల తర్వాత మన రచ్చబండకు వచ్చాడు. ఫేస్ చూస్తే సీరియస్ గా ఉంది, ఏం నవ్విస్తాడనుకోవద్దు. కేఏ పాల్ పేరు వింటేనే పిల్లకాయలు కూడా నవ్వేస్తారు కదా. సరే, కూటమి ప్రభుత్వం మీద ఏవో జోకులేస్తా అంటూ పాల్ ఉవ్విళ్ళు ఊరుతున్నాడు. ఇదిగో పాలు మొదలెట్టవోయ్. చూడండి ఈరోజు ఎంత 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 ఘోరం జరిగిందంటే, కాసేపు కామెడీ చేసేసి నవ్వేస్తాం అనుకుంటే వచ్చి రాగానే ఏదో చూడాలంటూ చెప్తున్నావు. అందులోనూ ఏదో నేరాలు ఘోరాలు అంటా ఉన్నావు. ఏంది పాలు, నీ బొంతకాకి మాటలు మారి మ్యాటర్లోకి రా. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 12లో జస్టిస్ సుజాత గారు గత 3 నెలలుగా మా సిఆర్పి 242, 361 వినడం లేదు. మా సీనియర్ కౌన్సిల్ రమేష్ గారు హైదరాబాద్ నుంచి అనేక సార్లు వచ్చారు. నరసింహరావు గారు ఈరోజు కూడా ఇక్కడే ఉన్నారు. అలాంటిది అమ్మా ఈ మ్యాటర్ వినండి. 18 సంవత్సరాలు, వేలు లక్షల మంది అనాథులు చనిపోతున్నారు. సొసైటీలన్నీ మూసేశారు. ఎస్తేర్ రాణి, డేవిడ్ రాజు పిల్లలు అసలు ఈ సొసైటీకి సంబంధం లేదు. ఈ సొసైటీ పుట్టినప్పుడు మా లాయర్ గారు రమేష్ గారు అయితే ఈజ్ ద క్రియేటర్ డాక్టర్ పాల్. అసలు ఈ సొసైటీ నాది, డబ్బులు ఇచ్చింది నేను, సంపాదించింది నేను, డొనేట్ చేసింది నేను. అమెరికాలో మా బ్రదర్ భార్య మా అన్నయ్యని చంపేసి వాళ్ళ కొడుకు మా మదరే చంపించింది అని నాతో చెప్పాడు. ఏందేంది మీ ఫ్యామిలీ క్రైమ్ స్టోరీ చెబుతా ఉన్నావు పాలు? నువ్వు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మత ప్రవక్త నుంచి కమీడియన్ గా ఎలా మారవో చెబుతున్నావా? నిజమేలే, డేవిడ్ రాజు అదే మీ అన్నయ్యను చనిపోయిన తర్వాతగా పాపం నిన్ను వెంటాడి నిన్ను కమెడీ పీసుగా మార్చేసింది. మర్చిపోయావా? అందరికీ తెలుసు డేవిడ్ రాజుని ఎవరు చంపారు. అయినా ఇప్పుడు ఎందుకు ఈ పాత గొడవలు తవ్వుతా ఉన్నావు? నేను కాదు కదా, నేను లేను కదా. మా బ్రదర్ని చంపానని నన్ను ఎవరని, నేను అమెరికాలో ఉంటుండగా చంపేశారు. 100,000 కోట్లు ప్రాపర్టీలు తీసేసుకున్నారు. ఇంకా ఉన్న సొసైటీలో 5-6 ప్రాపర్టీలు కూడా తీసుకోవడానికి. దానికి మద్దతుగా చంద్రబాబు నాయుడు గారు మాతో ఉన్నారు, లోకేష్ మాతో ఉన్నాడని ఆ సాలమన్ రాజు ఓపెన్ గా చెప్తున్నాడు. మరి ఉంటే వాళ్ళు మీతో ఉంటే ఎవరా? వాళ్ళు మీతో ఉంటే ఏమైనా వాళ్ళ జడ్జిలా? వాళ్ళకే దిక్కులేదు. ఇప్పుడు నేను కేసు అంటే ఇంక మొదలు పెడతాను. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అవినీతి కేసులన్నీ నా దగ్గరికి తీసుకురండి. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేస్తాను, రిట్ పిటిషన్స్ వేస్తాను. వినండి జగన్ లాయర్లందరూ, మీకు ఆర్డర్స్ రావు, నా దగ్గరికి కేసులు తీసుకురండి. ఆయన ఏదో ఇప్పుడు మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారట. నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తాను. ఎప్పటికీ నీలో కామెడీ యాక్టర్ బయటకు వచ్చాడు అబ్బాయి. ఏందేంది జగన్ లాయర్లు అంతా నీ దగ్గరికి రావాలా? అదేంటి హోల్సేల్గా రిటైల్గా కొనేస్తా ఉన్నావా ఏంది? వాళ్ళు ఏదో రెడ్ బుక్లో బుక్ అయిన వాళ్ళు చెంచగాళ్ళకి బెయిల్ ఇప్పించేందుకు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. నీకో సంగతి తెలుసా? జగన్ రెడ్డి ఓడిపోయాక లాపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది వైసీపీ లీగల్ సెల్ వాళ్ళు మాత్రమే. అంటే వైసీపీ లాయర్లే. వాళ్ళు పొట్ట కూడా కొట్టేద్దామని ప్లాన్ చేసేసినవా ఏటి కోపదీసి? నీ మీదున్న కేసులు ఏడిపేదో ఏడు, అంతేగాని దారిని పోయేవన్నీ నెత్తినేసుకోకు. లడ్డూ పిటిషన్ ఫైల్ చేశాను కదా, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నోరు మూయించాను కదా, స్టీల్ ప్లాంట్ అమ్ముకుంటే ఆర్డర్లు తెచ్చాను కదా 3 సార్లు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఠాకూర్జీ, రఘునందన్ జీ, శేషసాయిజీ, లక్ష్మణ్ రావు జీ, కృష్ణమోహన్ జీ, బిఫోర్ నరేంద్ర జీ, గ్రేట్ జడ్జెస్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. అయితే ఇప్పుడు
ఈ సిఆర్పీలు 18 సంవత్సరాల నుంచి ఓపీలు నెంబర్లు మారుతారు, సిఆర్పీలు మారుతారు. ఎవరు అడుగుతున్నారు? మా బ్రదరు వైఫ్ డీల్ పెట్టుకుందట చంద్రబాబు నాయుడు గారు కొడుకుతో. ఇది సిబిఐ ఎంక్వైరీ ఏమైనా అడుగుతా, మీకు 50% ప్రాపర్టీ ఇచ్చేస్తామండి, మీకు 1000 కోట్లు మాకు 1000 కోట్లు, మాకు ఆర్డర్లు ఇప్పించండి అని. మా లాయర్కి 200 కోట్లు ఇస్తాం, మొత్తం మీదకి డీల్ చేసుకుందామని. ఏంది 1000 కోట్లు లోకేష్కి ఇస్తా అన్నదా మీ వదిన? ఆరే ఎందుకలా? అయినా సిబిఐ ఎంక్వైరీ వేసినా నీకు ఏమవుతుంది పాలు? నువ్వు కాదు కదా హత్య చేసింది, వంపదీసి చేసింది నువ్వు కాకపోయినా చేయించింది నువ్వేనా ఏటి? ఎందుకైనా మంచిది చూసుకో. బోయింగ్ 747లో బతికిన బ్రతుకు చెంచల్గూడ జైల్లోనో లేదంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లోనో బ్రతుకు ఏడ్చడం అంటే కష్టమే. మరి ఆచి తూచి ఆలోచించుకుని మాట్లాడు. 18 ఏళ్ల క్రితం కేసు అంటున్నావు, మరి జగన్ గవర్నమెంట్ లో కేసు తేలలేదా? నువ్వు ప్రయత్నం చేయలేదా? నీ మాట జగన్ కాదనుడు కదా. ఇద్దరు రాజకీయంగా ఇప్పుడు పార్ట్నర్సే కదా. సర్లే ఏదో చెబుతున్నావు, కంటిన్యూ చేయి. జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒక ఆఫర్ ఇస్తున్నాను. మీ పట్ల చాలా రెడ్ బుక్ అన్యాయాలు జరుగుతున్నాయి, రండి కలిసి పోరాటం చేస్తాను, మీ కొరకు అండగా నిలబడతాను. ఏ కేసులున్నాయో వీరందరి మీద అవినీతి కేసులు ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ చేస్తున్నారట కదా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తాను, రండి ఇన్ఫర్మేషన్ తీసుకొని. ఈ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లోకేష్ ద్వారా, పవన్ కళ్యాణ్ ద్వారా ఎవరికి అన్యాయం జరుగుతుందో రండి మా ఆఫీస్కి వచ్చి మీరు దరఖాస్తులు. ఆయన ఎప్పుడు మాకు అన్యాయం చేయలేదు. 2014 నుంచి 19 వరకును ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పని ఆయన చేసుకున్నారు. మా ప్రాపర్టీల దగ్గరికి రాలేదు, మా చారిటీల దగ్గరికి రాలేదు, మా సొసైటీల దగ్గరికి రాలేదు. ప్రజలారా వినండి, ఈ అవినీతి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు లోకేష్ పార్టీని భూస్థాపితం త్వరలో చేద్దాం, రండి నాతో చేతులు కలపండి. నిన్ను డోకలో దాన్ని డిక్కీలు దొంగబెట్ట పాలు. ఏంది సడన్ గా జగన్ మీద ప్రేమ పుట్టుకొచ్చింది? మీ మిషనరీలను భూస్థాపితం చేసింది వైఎస్ అని ఆయనతో నీతో పెట్టుకున్నాడు కాబట్టి పావురాలు గుట్టుతో పావురంగా మిగిలిపోయాడని ఈ మధ్య చాలా సార్లు అన్నావు కదా. మళ్ళీ జగన్ ని రమ్మంటా ఉన్నావు. నిన్ను జగన్ అసలు లెక్క చేస్తాడనుకున్నావా? నీ కేసులే నువ్వు తేల్చుకోలేక 18 ఏళ్ల నుంచి ఏడుతా ఉన్నావు. మరి జగన్ మీద 36 కేసులు ఉన్నాయి. నీ వల్ల ఏమవుతుంది? అంతేనా? ఇంకేమైనా చెప్పేది ఉందా? ఎన్నిసార్లు వార్నింగ్ ఇస్తే మీరు పట్టించుకోరా? మీరు ఏం అవుతుందో మీకు అతి త్వరలో ప్రజలందరూ ప్రార్థించండి. దేవుడు పైనున్నాడు. 2014 రాత్రి పగలు పిచ్చోళ్ళకి మిమ్మల్ని మీకు ఓట్లేయమని మీ తెలుగుదేశం పార్టీ నాయకులు, మీ TV5 నాయుడు అడిగితే, మీ యనమల రామకృష్ణుడు గారు అడిగితే పిచ్చోళ్ళ తిరిగాను. 2014లో మిమ్మల్ని గెలిపించడానికి 3 లక్షలతో గెలిచారు. మీరేం చేశారు? ఎల్వి రమణ గారితో చెప్పించి, నాగేశ్వరరావుతో చెప్పించి, లేకపోతే వాళ్ళు మాకు వ్యతిరేకంగా ఆర్డర్లు ఇవ్వడం ఏంటి? వీళ్ళు ఎవర్రా ఇలాంటి ఆర్డర్లు ఇస్తున్నారు? ఒక ఆర్డర్ అయినా మిగిలిందా? ఒక ఆర్డర్ అయినా ఈ రోజుకుందా? అవన్నీ రద్దు చేయించానా లేదా? కమాన్, ఖబర్దార్. దేవుని చారిటీని మీరు ట్రస్ట్ చేస్తే, మీరు టచ్ చేస్తే, ఎస్తేర్ రాణి కుటుంబం ఎలా నాశనం అయిపోయిందో అలాగే మీ కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి. యాస్తర్రాణి అంటే ఎవరు పాలు? ఓహో, మీ అన్నగారు వైఫా? పాపం, ఆమె భర్త లేకుండా పిల్లలను పోషిస్తూ ఉంటే ఆమె మీద కూడా నీ జులం ఏంది పాలు? నువ్వు కమిడియన్వే అనుకున్నా, నీలో మోహన్ బాబు లాంటి విలన్ కూడా దాగున్నాడా? అందుకేనా జగన్ భజన చేస్తా ఉన్నావు? అయినోళ్ళని చంపుకుని ఆస్తులు మూటగట్టుకుని ఏం బాగుపడదామని చెప్పు. నువ్వేమైనా నువ్వు సపోర్ట్ చేస్తే ఆ జగన్ రెడ్డి అయినా అమ్మని చెల్లిని కోర్టులకి ఈడ్చి ఏడిపించి ఏం మూటలు కట్టుకుంటున్నారో తెలుసా? పాపాన్ని టన్నుల కొద్దీ మూట కట్టుకుంటా ఉన్నారు, గుర్తు పెట్టుకో. నా పవర్ ఏంటో మరొకసారి చూపిస్తా. దేవుని పవర్ ఏంటో చూపిస్తా. మా అన్నయ్యని చంపిన ఎస్తేర్ రాణి పిల్లలకి, ఎస్తేర్ రాణికి మీరు 50-50 చేసుకుందామని మద్దతు ఇస్తారా? చీకటిగా 18 నెలలు నోరు మూసుకున్నాను. చంద్రబాబు సీఎం అయిన దగ్గర నుంచి, జూన్ నుంచి. ఆయన సీఎం అవగానే ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, 5 జడ్జిలు మారారు. మాయేటి ప్రాపర్టీలు కష్టపడింది నేను, డబ్బులు తెచ్చింది నేను, సొసైటీలు స్థాపించింది నేను. మా అన్నయ్య పిల్లలప్పుడు పుట్టేలేదు. 3,10,000 మంది అనాథులను కాపాడింది నేను. 40 లక్షల వితంతులు కాపాడింది నేను. 22 సార్లు చంద్రబాబు నాయుడు ప్రేయర్ చేయించుకున్నాడు. అలాంటిది ఈరోజు నా చారిటీలు తీసుకెళ్ళి
మా ఎస్తేర్ రాణి కలికిస్తారా? మీడియా మిత్రులందరూ వినండి, యువతి యువకులారా వినండి, స్కాలర్స్ వినండి, జడ్జెస్ వినండి, జ్యుడిషియల్ వినండి. నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు గవర్నమెంట్ సపోర్ట్తో. నన్ను చంపాలన్న వాళ్ళందరూ కుక్క సాగు చచ్చారు, పిండి అయిపోయారు, మసి అయిపోయారు, మట్టి అయిపోయారు. దేవుడు పంపగా వచ్చాను. ఇప్పటికైనా మారితే మీరు బ్రతుకుంటారు, మారకపోతే రాజకీయ నాయకులు మీరు కూడా వాళ్ళు వలె ఏడుగులాగే మీరు కూడా చేస్తారు. నీ తాసారావుల బొడ్డు పాలు ఎవరా ఏడుగురు ఏమా కదా? ఆ ఏడుగురులో వయస్సు కూడా ఉన్నారా? ఆ మాట చెప్పవేం? అయినా నీ పరువు దేవుడి పవరు ఒక్కటే అంటావేంది పాలు? నీకంత పవరే ఉంటే ఈ కోర్టులు ఎందుకు, ఈ తీర్పులు ఎందుకు? నువ్వే అన్ని లాగేసుకోవచ్చుగా దేవుడికి చెప్పి. అసలు 18 ఏళ్ల క్రితం డేవిడ్ రాజు హత్య జరిగితే నువ్వే దేవుడు అయితే మరి ఎందుకు నిందితులను కనిపెట్టలేదు, బయట పెట్టి ఎందుకు శిక్షించలేదు? ఎందుకో చెప్పనా, నువ్వు దేవుడివి కాదు కదా, భక్తుడివి కూడా కాదు. ఎంచేతనంటే ఆ హత్యకు కథా స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం నువ్వే అని మీ వదిన ఎస్తర్ రాణి చెబుతా ఉంది. మరి తేల్చుకో, ఆరిస్తే వచ్చేది ఆయాసం కోర్టు తీర్పు కానే కాదు. భ్రమంలో నుంచి బయటకు రాపాలు, ఇక చాలే, వెళ్ళిరా. నిన్ను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? నువ్వు దేవుడు కదా, అంచేత ఇక బయలుదేరు.